హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. ముఖ్యంగా మనీ బ్లాక్స్, ఎటువంటి విషయాల కారణంగా మన జీవితంలోకి మనీ రావడం అనేది ఆగిపోతుంది, వాటిని ఏ విధంగా తొలగించుకోవాలి అనే విషయాలపై మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. హాయ్. సో ఈ మనీ బ్లాక్స్ నుంచి ఎలా బయటపడాలంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఇప్పుడు ఈ రోజు నేను ఒక టెక్నిక్ చెప్పబోతున్నాను. ఈ టెక్నిక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనీ నుంచి ఉండే బ్లాక్స్ అన్నిటిలోంచి బయటపడిపోతారు. చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఇది ఇంపార్టెంట్, చాలా ఫోకస్డ్గా ఈ వీడియో చూడాలి, ఎందుకంటే ఈ టెక్నిక్ చాలా పవర్ఫుల్. డైలీ చేయాలి, డైలీ చేసి చూడండి ఇది డిఫరెన్స్. ఓకే, ఫస్ట్ ఏంటి, క్రిస్టల్స్ తీసుకోవాలి. 7 చక్ర టంబుల్ స్టోన్స్ క్రిస్టల్స్ తీసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మనం బ్రేస్లెట్స్ ఇవన్నీ వేసుకుంటాము, వీటికి ఎనర్జీ ఉంటుంది, వీటి వల్ల షిఫ్ట్స్ వస్తాయి. టంబుల్ స్టోన్స్లో మోర్ పవర్ అనమాట. దాని ఎనర్జీ ఆరా ఎట్లా అంటే మన ఆరాని షిఫ్ట్, అంటే మన ఆరాని కూడా క్లియర్, మన ఆరాలో ఉన్న నెగిటివిటీని కూడా అది క్లియర్ చేస్తుంది. సో ఆ టంబుల్ స్టోన్ క్రిస్టల్స్ని ఏం చేస్తారు అంటే ఒక గాజు బౌల్ లాంటి దాంట్లో పెట్టండి. ఇట్లా ఎలా అంటే కొంచెం ఓవల్ షేప్లో ఉన్నది, ఇట్లా ఉంటాయి చూడండి బౌల్స్, అలాంటి బౌల్లో పెట్టండి. సో దట్ మీకు ఆ 7 చక్ర కనిపిస్తుంది. ఓకే, సో కొంచెం పైన వచ్చేసి ఎమెథిస్ట్ పెట్టాలి. ఎమెథిస్ట్ టంబుల్ స్టోన్. ఎమెథిస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను 7 చక్ర క్రిస్టల్స్ ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ చూడండి, అందులో వైలెట్ కలర్లో ఉన్నది ఎమెథిస్ట్, అది పైన పెట్టాలి. ఇది పైన పెట్టినప్పుడు మీకు ఆ బౌల్, మీకు థర్డ్ ఐ ఫస్ట్ ఓపెన్ అవుతుంది. అంటే తెలియకుండా నీ థర్డ్ ఐలో ఉన్న ఏదైతే క్లారిటీ లేదో, ఎక్కడెక్కడే బాధపడదు, నీ విజన్స్ అనేది ఫస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఎనర్జీ ఇట్లా ఫాస్ట్గా మోయి నీ థర్డ్ ఐ దగ్గరికి మనకేం కావాలో అనే విషయానికి ఒక ఎనర్జీ పాస్ అవుతుంది, అండ్ ఇట్ స్టార్ట్ మేనిఫెస్టింగ్. అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి అనమాట, బ్లాక్స్, బేసిక్ బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ బౌల్ని ఇంట్లో ఫస్ట్ రూమ్లో, అన్ని రూమ్స్లో కాకుండా దేవుడి గదిలో పెట్టి, ఏదో రూమ్లో మూల రూమ్లో పెట్టకుండా ఫ్రంట్ రూమ్లో అలా పెట్టి దాని ముందు అలా కూర్చొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, నాకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడేసే అనుకుంటా, ప్రాబ్లం నుంచి ఆల్రెడీ బయటపడిపోయాను అనే సంకల్పం చేయాలి. ఎలా అంటే నాకు ఈరోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నీకు 1,00,000 రూపాయలు కావాలని టెన్షన్ పడుతున్నావు. 1,00,000 రూపాయలు రావాలి, వాడెవడో ఇవ్వాలి, వాడెవడో ఇవ్వట్లేదు, లేకపోతే వీడెవడో ఇవ్వట్లేదు, ఈ అప్పు తీర్చాలి, ఇవన్నీ తీర్చేశాను, అందరికీ పే చేసేసాను డబ్బులు. రెండో సంకల్పం ఎలా అంటే ఈ స్టేట్మెంట్స్లోనే ఇంపార్టెంట్. నువ్వు ఎలాగైతే ఈ స్టేట్మెంట్స్ చెప్తావో దాన్ని బట్టి ఈ క్రిస్టల్స్ నీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, నువ్వు పాజిటివ్ స్టేట్మెంట్సే చెప్పాలి దాని ముందు. నాకు ఈ బాధలోంచి నేను బయట తీర్చ అని దాన్ని చెప్పకూడదు. క్రిస్టల్స్తో మాట్లాడే పద్ధతి ఏంటంటే, నాకు ఈ నొప్పి బాగా ఉంది, నొప్పి తగ్గించు అంటే నొప్పి పెంచేస్తుంది, దానికి తెలీదు. క్రిస్టల్స్ ఏంటంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో దాన్ని 100 రెట్లు పెంచుతుంది, నీ స్టేట్మెంటే దానికి కావాలి. సో నువ్వు దాంతో నాకు ఈ నొప్పి తగ్గించు అంటే నొప్పి పెంచుతుంది అది. దానికి ఏం చెప్పాలి అంటే, ఈ కాలు ఇదంతా తగ్గిపోయి హీల్ అయిపోయి నేను రన్ చేస్తున్నాను అన్నావు అనుకో, నువ్వు రన్ చేసేలాగా చేసేస్తుంది. ఆ క్వాంటమ్ షిఫ్ట్ నీ లైఫ్లో తీసుకొస్తుంది క్రిస్టల్. 100 times, ఒకసారి చెప్పింది 100 సార్లు అవుతుంది క్రిస్టల్తో. దట్ ఈస్ వాట్ ద పవర్ ఇస్. సో నీకు ఫస్ట్ 7 చక్రాల్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ టంబుల్ స్టోన్స్ పెట్టుకుంటే. ఓకే, సో అది ఎదురుగుండా పెట్టుకొని నీకు ఏ ప్రాబ్లం ఉందో, ఫస్ట్ ఆ ప్రాబ్లం నుంచి ఆల్రెడీ బయటపడిపోయాను అని చెప్పాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 1,00,000 రూపాయలు రిసీవ్ చేశాను, ఈరోజు నేను 5,00,000 రూపాయలు రిసీవ్ చేశాను, నేను ఎంతో ఆనందంగా 5 లక్షలతో ఈ పని చేశాను, జ్యువెలరీ కొనుక్కున్నాను, ఇవి పేమెంట్స్ చేసేసాను, బిల్స్ అన్నీ ఇవాళంతా బిల్స్ అన్నీ పే చేసేసాను హ్యాపీగా, అండ్ ఇంకా అబండెంట్గా మనీ ఉంది, ట్రిప్కి కూడా వెళ్ళాను అని నువ్వు చెప్పావు అనుకో, ఆల్రెడీ విత్ ఇన్ వారం లోపల ఒక ట్రిప్ నీకు ఫిక్స్ అవుతుంది. అనుకోకుండా కూడా ఒక సంకల్పం అనుకో, మనసులో ఇంట్లోకి వెళ్ళగానే కూడా మనసులో ఒక సంకల్పం అనుకో, అది మేనిఫెస్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వాట్. ఫ్రంట్ రూమ్లో పెట్టుకొని అది చేయండి, తర్వాత తీసుకెళ్ళి దేవుడి రూమ్లో పెట్టండి. ఎందుకంటే మ్యాక్సిమం ఫ్రంట్ రూమ్లో కొంతమంది ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం, కిచెన్లోంచి మనం మాట్లాడటం కావచ్చు, అవి వింటుంటాయి కదా. సో అవి కూడా మేనిఫెస్ట్ చేస్తాయి. అందుకే నువ్వు ఎప్పుడైతే సంకల్పం చేసుకుని అప్పటి వరకు అక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత తీసుకెళ్ళి మీ డివైన్ ప్లేస్లో పెట్టండి. ఎందుకంటే మీ డివైన్ ప్లేస్లోకి ఎంటర్ అవ్వగానే అందరూ ఒక పాజిటివ్గా ఉంటాం. అదే మన లివింగ్ రూమ్లో ఏం చేస్తాం, మాట్లాడేసుకుంటాం, అరుచుకుంటాం, ఏదో ఒకటి
ఎవరితో ఏదైనా అన్నారనుకోండి, అది అరిచేసుకుంటాం సడన్గా. ఏ మినిట్లో ఎవరెవరు ఎలా అరుస్తారో, ఎవరెవరు ఏ నెగిటివ్ థాట్లో ఉంటారో తెలియదు. ఒక పని మనిషి వస్తుంది, దాన్ని పని చేయించడానికి మనం చికాకు పడచ్చు, దాన్ని ఓ 4 మాటలు అంటాం. సో అవన్నీ కూడా అది వింటుంది. ఇంకా ఇంకా ఆ పని మనిషి పిచ్చికి పని చేస్తూ క్రిస్టల్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు మన సంకల్పాలు ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలంటాం? అంత పాజిటివ్గా ఉండాలి. దానికి ఏమీ తెలియదు. యు ఆస్క్ మీ, ఐ విల్ గివ్ యూ అంటుంది క్రిస్టల్. నువ్వు అడుగు, నీ స్టేట్మెంట్ ఏంటి, నేను దానికి నీకు ఆన్సర్ చేస్తా. కానీ నీ స్టేట్మెంట్ నీ ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అది నీ ఎమోషన్స్, నీ స్టేట్మెంట్ ఈ రెండే చూస్తుంది. నీ ఎమోషన్స్ని పాజిటివ్ చేసేస్తుంది. నీ యొక్క స్టేట్మెంట్కి నీ ఎమోషన్ మిస్ మ్యాచ్ అయినా కూడా నీ స్టేట్మెంట్కి నీ ఎమోషన్స్ని మ్యాచ్ చేసి నీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. నాకు 5 లక్షల రూపాయలు కావాలి అని కానీ నీ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకపోయినా కూడా అది మ్యాచ్ చేసి నీ యొక్క వైబ్రేషన్ మ్యాచ్ చేసి నీకు ఆ సంకల్పం మేనిఫెస్ట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద క్రిస్టల్ ఇస్. అంటే క్రిస్టల్ ఏం చేస్తుంది, నీ క్వాంటమ్ షిఫ్ట్ ఫస్ట్ తీసుకొస్తుంది ఎమోషనల్ వైజ్, తర్వాత క్వాంటమ్ జంప్ అవుతుంది. సో ఈ పీరియడ్ కూడా ఒక పౌర్ణమి నుంచి పౌర్ణమికి డిఫరెన్స్ నీ సంకల్పం మేనిఫెస్ట్ అయిపోతుంది. 100% చెప్తున్నా. ఎందుకంటే ఒక పౌర్ణమి నుంచి ఇంకో పౌర్ణమికి నేను ఫస్ట్ ఛార్జింగ్ చేసిన తర్వాత మళ్ళీ సంకల్పం చేసుకుంటూ వెళ్ళాను, నెక్స్ట్ పౌర్ణమి కల్లా మేనిఫెస్ట్ అయిపోయింది. దట్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ క్రిస్టల్స్. ఓకే, సో ఈ 7 చక్ర టంబుల్ స్టోన్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. దీ స్టోన్స్ ఆర్ మోర్ పవర్ఫుల్. దానికి ఎట్లా అంటే ఒక రూమ్ కాదు, ఒక ఇల్లంత ఎనర్జీ ఇంటి వరకు పాస్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బ్యాలెన్స్ అవుతుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి హీల్ అవుతూ ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా అరుచుకుంటూ ఉన్నారనుకో ఇంట్లో, వాళ్ళకి పనిచేయదు. వాళ్ళకి మళ్ళీ నెగిటివ్ అవుతూనే ఉంటాయి. బికాస్ ఇట్స్ అ పాజిటివ్ థింగ్. ఓకే, సో అలా. వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా క్రిస్టల్స్ దగ్గర ఏ విధంగా మనం మేనిఫెస్ట్ చేయాలనే విషయాలు అయి ఉండొచ్చు. ఆ దగ్గర సంకల్పం అనేది మనకి ఇటువంటి సంకల్పం కావాలి అంటే మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి. అయితే కానీ ప్రాబ్లం అనేది దాని ముందు చెప్పకూడదు. ఇలాంటి విషయాలపై ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఇంకా క్రిస్టల్స్ సంబంధించి అవగాహన కావాలి, వాటిని ఏ విధంగా ఉపయోగిస్తూ ఉంటారు, వాటిని సిద్ధులు కానీ మన మునులు కానీ వాటిని తపస్సుకి కానీ వాటి యొక్క పవర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు మేనిఫెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మేనిఫెస్టేషన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, దానికి సంబంధించి కూడా ఎపిసోడ్స్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.